హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! ఈ మధ్య చాలామంది నా మాటలకి హర్ట్ అవుతున్నారట. సో, ఇది అందరూ కాదులెండి. ఒక్కళ్ళో ఇద్దరోనే రాశారు కామెంట్. మేబీ అనుకునేవాళ్ళు, మేబీ కొంతమంది రాయని వాళ్ళు కూడా ఉండుంటారు. ఏంటి ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడుతుందనేసి. సో, ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తాను. మిమ్మల్ని హర్ట్ చేస్తేనో, లేదంటే మీరు ఫీల్ అయ్యేలాగా మాట్లాడితేనో నాకేమొస్తది? మీరు ఫీల్ అయ్యారు. నాకేమొచ్చింది చెప్పండి? నేను అంత శాడిస్ట్‌ని అయితే కాదు. ఎదుటి వాళ్ళని హర్ట్ చేసి నేను ఆనందపడే శాడిస్ట్‌ని అయితే కాదు. ఎదుటి వాళ్ళల్లో నా హ్యాపీనెస్ చూసుకుంటా నేను. ఆ టైప్ మెంటాలిటీ నాది. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు అది మైండ్‌లో నుంచి తీసేసి ఈ వీడియో చూడండి. మీకు నేను చెప్పేది అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ నేను కొన్ని వీడియోస్ చాలా ఫ్రస్ట్రేటెడ్‌గా చేస్తాను. ఒక్కొక్కసారి నాకే నవ్వొస్తది ఆ వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు. ఏంటి ఇంత కోపం ఏంటి అసలు మరీ ఇది అనేసి. అది ఎందుకొస్తదంటే అట్లాగా, నేను ఎన్నో ఛానల్స్ చూస్తున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు పేరెంట్స్ ఉన్నారనుకోండి. చిన్నప్పుడు పేరెంట్స్ మనల్ని తిడతారు, కొడతారు, అన్నీ చేస్తారు. చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కొట్టట్లేదు, తిట్టట్లేదు అనుకోండి. ఎందుకు? వాళ్ళకి మనం అంటే ఏమన్నా కోపమా? అందుకు కొడుతున్నారా? అందుకు తిడుతున్నారా? మనం బాగుపడాలనే కదా చెప్పేది. పేరెంట్సే కాదు, టీచర్స్ అయినా సరే. ఇప్పుడు టీచర్స్ ఎవరు కొట్టట్లా. ఇదివరకు మనకి ఎట్లా ఉండేది? వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు అంటే మన కోసమే అది. మనం బాగుపడాలనే కదా! మిస్టేక్ చేస్తున్నారు పిల్లలు అంటే అది ఎలా రెక్టిఫై చేయాలనేది చెప్తారు. అది ఆ రెక్టిఫై చేసే ప్రాసెస్‌లో మనం ఏంటనేది మనం మర్చిపోతాం జనరల్‌గా. ఇప్పుడు నేనైతే అంతే. నేను ఎదుటి వాళ్ళు కరెక్ట్‌గా ఉండాలి. నన్నెవరన్నా డౌట్ అడిగారు. ఇప్పుడు నా ఫాలోవర్స్ ఈ వీడియో చూస్తున్నారు అంటే వాళ్ళకి ఉపయోగపడాలనుకుంటాను. అలా చెప్పేటప్పుడు ఏంటంటే వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. ఇదేమి నేను కెమెరా ముందునేమి నటించట్లేదు కదా! ఉన్నదున్నట్టు మాట్లాడడానికి చెప్తాను నేను. ఏదైనా సరే. మిమ్మల్ని ఏదో హర్ట్ చేయడానికో, బాధ పెడతానికో కాదు. నాకేమి రాదు మీరు బాధపడితే. మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అందులో నుంచి మీకు ఒక పాయింట్ తెలిసినా చాలు. నాకు హ్యాపీ అది. అండ్ మెయిన్‌గా ఇక్కడ నేను ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఫేక్ టెక్ ఛానల్స్ చాలా ఎక్కువైపోయాయి. అవే చూస్తున్నారు. వాటికి వ్యూస్ అసలు బీభత్సంగా ఇస్తున్నారు మీరు. నాకు అర్థం కానిది అదే. అస్సలా ఒక్క ఛానల్ ఉంది. ఆ ఛానల్ గురించి ప్రతి ఒక్కళ్ళు డౌట్స్ అడుగుతారు. అంటే అంతమంది చూస్తున్నారనమాట ఆ ఛానల్‌ని. నాకు అర్థమైపోతది. ఒకటే రోజు అక్కడ వీడియో వచ్చిందంటే ఇక్కడ నాకు క్వెషన్స్ వస్తాయి. ఎందుకసలు ఆ వీడియోస్ చూడడం ఎందుకు? ఆ చెప్పేవాళ్ళు కూడా ఎట్లా చెప్తున్నారంటే కొంతమంది ఉంటారు గ్రూప్స్‌లో, మన ఇన్‌స్టాగ్రామ్‌లో. వాళ్ళకేంటంటే డౌట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లోనే క్లారిఫై అవ్వాలి. వాళ్ళు వీడియోస్ చూడరంట. వాళ్ళంట జాబ్ చేసుకుంటూ ఉంటారట. అందుకేనంట ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగేది. అంటే మనమే ఖాళీగా ఉన్నాము. వాళ్ళేమో జాబులు చేసుకోవాలనమాట. నేనసలు అప్పటినుంచి రిప్లై కూడా ఇవ్వడం మానేశాననమాట వాళ్ళకి. అంటే ఇప్పుడు మనం పడేదేమో మనం పడాలి. వీడియో కూడా వెతుక్కోలేరంట. వీడియోస్ ఏమో చూడరంట. సేమ్ వీడియో అదే రోజు పోస్ట్ చేసినా సరే, మన వీడియోస్ ఏమో చూడరు. రిప్లై ఇవ్వని వాళ్ళ వీడియోస్ ఏమో అందులో నుంచి మళ్ళీ మన డౌట్స్ అడుగుతారనమాట. ఎలా ఉంటుంది నాకు ఒకసారి ఆలోచించండి. నా ప్లేస్‌లో ఉండి మీరు ఆలోచించండి ఎలా ఉంటది అప్పుడు అనేది. పోనీ ఒక్కళ్ళు కాదు. సేమ్ అందరూ చేసేది అదే. ఎలా ఉంటుంది నాకు? ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఏం చేయమంటారు? అయినా సరే అంటే నవ్వుకుంటూ ఎలా చెప్పగలను అసలు నేను? ఇప్పుడు నాకు నవ్వొస్తే నిజంగా నవ్వుతాను. రానప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు ఎలా చెప్తాను అసలు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. నేను మనిషినే గదా! ఎంత టెక్ ఛానల్ అయ్యి ఎంత ఇదైతే మాత్రం నేను మనిషినే. నాకు ఒక బీపీ ఉంటది కదా! సో, అవన్నీ మరి వస్తాయి. ఆటోమేటిక్‌గా వస్తాయి అవన్నీ. అండ్ ఇంకోటి ఇది నాకేమి రాదు. ఇవన్నీ చెప్పినంత మాత్రం నాకేమి రాదు. మేబీ వ్యూస్ వస్తాయేమో. నాకేం బీభత్సంగా రెవెన్యూ ఏమో వచ్చేసేది ఇక్కడ. నా ఛానల్ ఫాలో అయ్యి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఛానల్స్ గ్రో చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళొచ్చి చెప్తారు కూడా. మేము ఫస్ట్ చాలా పెద్ద చెత్త వరస్ట్ ఛానల్ పెట్టాము. మీ వీడియోస్ చూసిన తర్వాత మాకు ఒక ఐడియా వచ్చింది అసలు యూట్యూబ్ అంటే ఏంటి అనేది. అండ్ 3 నెలలు, 4 నెలల్లో గ్రో అయిపోయిన ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే నా ఛానల్ చూసే కాదు. వాళ్ళ ఓన్ కంటెంట్ పెట్టుకోవడం వల్ల. వాళ్ళ ఓన్ కంటెంట్ పెట్టుకుని వాళ్ళకి లక్ వచ్చింది అంతే. లక్కే కాదు, కంటెంట్ బాగుండమంటే సక్సెస్ అయ్యారు. నా ఛానల్ వల్లే అని నేను చెప్పను. కానీ మంచి కంటెంట్ పెట్టండి, ఓన్ పెట్టండి అనే మాటలకి వాళ్ళు కనెక్ట్ అయ్యి పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సక్సెస్ అయిన తర్వాత వచ్చి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అది అందుకు చెప్తాను. మీరు ఇప్పుడు నేను ఇన్ని ఛానల్స్ చూస్తూ ఉంటాను కదా! చూసినప్పుడు సేమ్ నేను ఎన్ని వీడియోలు చెప్పినా అదే సేమ్ రిపీటెడ్‌గా వచ్చి ఛానల్ చెక్ చేయండి అంటారు. లేదా రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత వచ్చి చెక్ చేయండి అంటారు. సో, ఇలా ఉన్నప్పుడు నాకు ఎలా ఉంటది చెప్పండి? అరే ఇన్ని వీడియోస్ చేశాను, ఇంత టైం వేస్ట్ చేసుకున్నారు అనే బాధ వస్తదనమాట నాకు. రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అంటే, ఆ వచ్చిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నేను అలాగే ఫీల్ అవుతాను. అంటే
నాకు నాకు మనీ వస్తుంది, అది నేను మా అమౌంట్ తీసుకునే కదా చేసేది, అమౌంట్ వస్తుంది. కానీ నాకు ఆ అమౌంట్ కంటే కూడా వాళ్ళు పడిన కష్టం గుర్తొస్తుంది. అరే ఇంత కష్టపడి ఉంటారు కదా ఈ ఛానల్ కోసం, ఇట్లా రీయూజ్డ్ వచ్చింది అనేసి అనిపిస్తూ ఉంటుంది. సో అందుకు ఆ ఫ్రస్ట్రేషన్తో అవి చూసిన తర్వాత నేను ఇమీడియట్గా వీడియోస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అందుకు ఫ్రస్ట్రేట్ అవుతాను తప్ప మిమ్మల్ని ఏదో తిట్టాలనో మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలనో కదా. మీరెవరో నేనెవరో, అసలు మీరేమన్నా నాకు తెలుసా? మీ ఫేస్ నాకు తెలుసా పోనీ మిమ్మల్ని అనడానికి? అది అర్థం చేసుకోగలిగితే చాలు. నాకేమీ రాదు, మీరు హర్ట్ అయ్యడం వల్ల నాకేమీ రాదు అది. అండ్ ఇంకోటి, ఇట్లా వేరే ఫేక్ టెక్ ఛానల్స్ అని చెప్తున్నాను కదా, వ్యూస్ గురించి సెట్టింగ్స్ అనేసి చెప్తారు. అసలు ఆ సెట్టింగ్స్ ఏంటనేది యూట్యూబ్ వాళ్ళకి కూడా తెలుసో లేదో మరి. అసలు ఏం సెట్టింగ్స్ అయ్యి ఆ సెట్టింగ్స్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చెయ్యాలి అనుకుంటే అలాంటి తట్టలు బోల్డ్ అని చెప్తాను మీకు సోది, ఓకేనా? ఆ సోది కాదు మనకు కావాల్సింది, మ్యాటర్ ఉండాలి. మీకు వ్యూస్ రావాలంటే ఈ సెట్టింగ్స్ పెట్టుకోండి అని నేను ఒక 10 నిమిషాలు వీడియో చేయగలను. నాకు ఆ సోది చెప్పే టాలెంట్ కూడా ఉంది, ఓకేనా? ఆ సోది కాదు, మీకు ఉపయోగపడయ్యే నేను చెప్తాను. ఈ సెట్టింగ్ పెట్టుకోండి వ్యూస్ వచ్చేస్తే, ఆ సెట్టింగ్ పెట్టుకోండి వ్యూస్ వచ్చేస్తే. ఏ సెట్టింగ్స్ లేవు. మీ వీడియోలో మ్యాటర్ లేనప్పుడు మీకు ఏ వ్యూస్ రావు. మీ వీడియోలో మ్యాటర్ ఉంటేనే వ్యూస్ వచ్చినా ఏదొచ్చినా మీ వీడియోలో మ్యాటర్ ఉంటేనే వస్తాయి. ఆ సెట్టింగ్ పెట్టుకుంటే మారిపోయి ఈ సెట్టింగ్ ఏం మారదు. ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇప్పుడు నా ఛానలే ఉంది, మీరేమన్నా అన్ని వీడియోస్ చూస్తారా? మీకు కావాల్సిన వీడియోసే కదా మీరు చూస్తారు. ఎవరైనా అంతే, మీ ఆడియన్స్ అయినా అంతే. మీ ఆడియన్స్కి ఏం కావాలో వాళ్ళు ఆ వీడియోసే చూస్తారు. అది మీరు తీసుకోగలగాలి. అంతేగాని ఆ సెట్టింగ్ ఈ సెట్టింగ్ ఏ సెట్టింగ్ పనిచేయదు, ఏమి ఉండవు అసలు. ముందు మీరు పెట్టాల్సిన ట్యాగ్స్ కీవర్డ్స్ అవి కరెక్ట్గా పెడితే చాలు, అంతే. ఆ సెట్టింగ్ ఆన్ చేసుకోండి, ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి, వ్యూస్ వచ్చేస్తే. ఆ థంబ్నెయిల్ పెడితే చాలు, చూసేయటం వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అయిపోవడం. వ్యూస్ వచ్చినాయా, పోనీ ఫాలో అయ్యారు, వ్యూస్ వచ్చినాయా? లేదు కదా. అండ్ ఒక పెద్ద ఛానల్లో చూసి సబ్స్క్రిప్షన్ ఫీడ్ గురించి ఎంతోమంది అడిగారు. అంటే అసలు ఆ సబ్స్క్రిప్షన్ ఫీడ్ డిజేబుల్లో ఉంది, ఏం చెయ్యాలి అనేది. అది అసలు బేసిక్ థింగ్, అసలు చాలా సింపుల్ థింగ్ని ఇది చేసేసి అసలు ఎంతమంది అడిగారో అసలు ఆ రోజు. అది అసలు ఆప్షన్ ప్రైవేట్లో ఉన్న వీడియోస్కే అది యాక్టివ్లో ఉంటుంది, పబ్లిక్ చేసిన వీడియోకి డిజేబుల్లోనే ఉంటుంది. అది మనం ఎనేబుల్ చేయడానికి రాదు. అది బేసిక్ కామన్ థింగ్ అసలు. దాని గురించి వాళ్ళు చెప్పారు వీడియో, మనల్ని ఇక్కడ డౌట్స్ అనమాట. దాని గురించి నేను వీడియో కూడా చేసి పెట్టాను. ఆ వీడియో చూడరుగా, అంటే చిన్న ఛానల్ కదా మంది, చూడరు. మంచి కంటెంట్ చెప్పినా చూడరు, ఏం చేసినా చూడరు. డౌట్ మాత్రం క్లారిఫై అవ్వాలి. అది వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చూడని వాళ్ళ సంగతి మాత్రమే చెప్తున్నాను ఇక్కడ, అందరికీ కాదు ఇవన్నీ. చూడని వాళ్ళ సంగతి మాత్రమే ఇది. అండ్ నేను ఏ వీడియో చేసినా సరే అందులో ఇన్ఫర్మేషన్ ఉండాలని చూస్తాను. ఏదో ఒకటి సుత్తి చెప్తామని అయితే చూడను. ఇన్ఫర్మేషన్ ఉండాలి కంపల్సరీ, ఏదో ఒకటి తెలుసుకోవాలి అనేసే చెప్తాను. అండ్ ఇప్పుడు అందులో నా స్వార్థం కూడా ఉంటుంది. నా ఛానల్ గ్రో అవ్వాలంటే నేను మంచి కంటెంట్ ఇవ్వాలి కదా. నేను ఆ చెత్త పెట్టి గ్రో అవ్వాలని నేను అసలు అనుకోను, ఆ నెగిటివ్ తెచ్చుకోవాలని నేను అసలు అనుకోను. కరెక్ట్గా ఉంటేనే చెప్తాను ఏదైనా. అండ్ నేను ఏదైనా రాంగ్ చెప్పినా సరే ఆ వీడియోస్ డిలీట్ చేసేస్తాను కూడా మోస్ట్లీ. అంటే ఒకవేళ అది రాంగ్ అనిపిస్తే, నేను మీకు తెలుసో లేదో వీడియోస్ రికార్డ్ చేసి అది ఎడిటింగ్ చేసేటప్పుడు అరే ఇది తప్పు చెప్పాను కదా, అది ఎంత లాంగ్ వీడియో అయినా సరే అది డిలీట్ చేసేసి మళ్ళీ రీషూట్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. మీకు తెలియదు కదా ఆ విషయం అది. సో నేను అంత కరెక్ట్గా ఉండేలాగా చూస్తాను. అండ్ వీడియోస్ కూడా నేను అంత ప్లాన్డ్గా పెట్టుకుంటాను. మీరు కూడా అలాగే ఉండాలి అని చెప్పడం నా ఉద్దేశం. అంటే నాలాగే ఉండమని నేనేం చెప్పను, మీలాగా మీరు ఉండొచ్చు. కానీ యూట్యూబ్ విషయంలో మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మన ఓన్ వీడియోస్ పెడతాం అనేది ఇంపార్టెంట్. యూట్యూబ్ పాలసీ ప్రకారం ఉన్న వీడియోస్ పెడతాం అనేది ఇంపార్టెంట్. అది చెప్పడం నా ఉద్దేశం. అండ్ నేను మాట్లాడే పద్ధతి మీకు నచ్చట్లేదా, లైట్ తీసుకొని చూడొద్దు అంతే. చూడడం ఎందుకు, నన్ను తిట్టుకోవడం ఎందుకు చెప్పండి. నేను ఎవరికైనా సరే వాళ్ళ నోళ్ళల్లో మంచిగా నానకపోయినా పర్వాలేదు, కానీ చెడుగా మాత్రం నానకూడదు అనుకుంటాను. నాకు ఎప్పుడు అలాగే ఉంటుంది. నేను ఎవరికి హాని చేయను, నన్ను ఎవరన్నా అంటే నేను ఊరుకోను. అది సో ఏదైనా మంచిగా నన్ను అనుకోపోయినా పర్వాలేదు, చెడుగా మాత్రం అనుకోకూడదు. సో మీకు ఆ ఫీలింగ్ ఉంది అంటే మీరు చూడొద్దు వీడియోస్, అంతే. సింపుల్ థింగ్. నేను ఎవరి కోసమో అయితే వీడియోస్ అయితే ఆపను కదా. నాకు ఆపాల్సినప్పుడే నేను ఆపుతాను, వీడియో స్టాప్ చేసేయడం. అండ్ కెమెరా ముందు నేను యాక్ట్ చేయలేను. నేను ఎలా ఉన్నానో, ఎలా చెప్పాలనుకుంటానో అలాగే చెప్తాను. అండ్ అలా చెప్తేనే కూడా నేను ఫ్రీగా చెప్పగలుగుతాను. ఆ ఫ్రీ ఫ్లో ఉంటేనే ఏదైనా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వీడియోలో ఇక్కడ ఎన్ని టాపిక్స్ రాసుకుంటానో అసలు వరుసగా, తీరా చూస్తే ఆ ఫ్లో వెళ్ళిపోతుంది అలాగా. ఆ ఫ్లో వెళ్ళిపోయినప్పుడు ఏ పాయింట్ చెప్పానో ఏంటో కూడా నాకు గుర్తుండదు. అది ఏంటంటే ఆ మైండ్లలో తిరుగుతూ ఉంటే నేనేం చెప్పాలనుకున్నాను అవన్నీ.
అలా ఫ్లోలో వచ్చేటప్పుడు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను అనేది కూడా నాకు తెలియదు అసలు. అది ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అనమాట. మిస్టేక్స్ చేస్తున్నారు, క్రియేటర్స్ తప్పుదోవలో వెళ్తున్నారు, ఇట్లా వెళ్ళకూడదు అనే చెప్పటంలో ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అంతే తప్ప మిమ్మల్ని ఏదో అనాలనో ఏదో ఇది చేయాలనో కాదు. అది అర్థం చేసుకుంటే చాలు. ఇంకోటి, నేను ఏదన్నా చెప్పినా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే పలానా ఛానల్ వాళ్ళు ఇట్లా చేశారు, అట్లా చేశారు, అందుకే ఆ ఇష్యూ వచ్చింది వాళ్ళకి, అట్లా చెప్తూ ఉంటాను కదా. అండ్ అలా చెప్పినప్పుడు కూడా నేను ఎప్పుడు ఛానల్ పేరు కానీ ఎవరి పేరు కానీ చెప్పలేదు. అండ్ నేను అలా చేసిన వీడియోస్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి నేను వీడియోలో చెప్పిన తర్వాత వాళ్ళు ఆ వీడియో చూసి వచ్చి చెప్తారు కూడా, మేడం మీరు మా ఛానల్లో జరిగిన దానిలో అందరికీ చెప్పడం నిజంగా మంచి పద్ధతి, ఎందుకంటే వాళ్ళన్నా మిస్టేక్ చేయకుండా ఉంటారు అనేసి పాజిటివ్గా తీసుకునే వాళ్ళే ఉన్నారు చాలామంది. మీకు అర్థమవుతుంది కదా. సో అది ఎందుకంటే నేను ఆ ఎక్స్పీరియన్స్లన్నీ నేను చెప్పవసరలా. సేమ్ మీరు మళ్ళీ అదే ఇష్యూతో వస్తే నేను డబ్బులు తీసుకుని క్లారిఫై చేయొచ్చు. నా టార్గెట్ ఎలా ఉంటుందంటే క్రియేటర్స్ టెక్ ఛానల్స్ని అప్రోచ్ అయ్యే ఇది రాకూడదు. అందుకే మానిటైజేషన్ ప్రాసెస్ అవనివ్వండి, ఏదైనా నేను అన్ని క్లియర్గా, చాలా క్లియర్గా, ఏమి తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా పెట్టాను. ఎవరైనా చేసుకోగలిగేటట్టుగా మానిటైజేషన్ అది. సో ఈ వీడియో చేయడానికి రీజన్ అదేనండి. ఒకళ్ళేమో డైరెక్ట్గానే అంటారు మీ వర్డ్స్ చాలా హర్టింగ్గా ఉంటాయి. నేను అసలు ఎప్పుడు హర్టింగ్గా మాట్లాడాను, అసలు ఇందులో హర్ట్ చేయాల్సిన విషయం ఏముందనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను నిజంగా హర్టింగ్గా మాట్లాడాలి అంటే అది వేరేగా ఉంటుంది. ఓకేనా. అండ్ ఒకళ్ళు మొన్న రాశారు, వెరైటీగా అనిపించింది అసలు కామెంట్. ఏంటో అంటే అవసరమైన వర్డ్స్ ఏమో వేరే వర్డ్స్ లాగా మార్చేశారు. కావాలని రాశారా లేదంటే ఒకవేళ టైపింగ్ మిస్టేకా ఏంటనేది నాకు అర్థం కాలే. సర్లే ఒక వీడియో చేద్దాము, ఎలాగో వాళ్ళు చూడరు, గ్యారంటీ చూడరు, చూసే వాళ్ళకన్నా అర్థమవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీరు హర్ట్ అయితే నాకేమీ ఉపయోగం లేదు. మీకోసమే నేను ఏ వీడియో చేసినా, ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా మీకోసమే పెడతాను వీడియోస్. అందులో నా స్వార్థం ఏంటంటే నా ఛానల్ గ్రో అవుతుంది, కానీ ఆ మంచి కంటెంట్ మీకు రీచ్ అవ్వాలి. నా ఛానల్ ఊరికే సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏ వేస్ట్ కంటెంట్ పెట్టుకున్నా వస్తుంది, కానీ ఆ గ్రోత్ నాకు అసలు గ్రోతే కాదు. నా ఉద్దేశంలో మంచి వీడియోస్తో గ్రో అవ్వాలి అనేది నా టార్గెట్ అనమాట. అది మీరు కూడా అలాగే ఉండండి అని చెప్పడం నా ఉద్దేశం. జెన్యూన్గా ఉంటే ఖచ్చితంగా ఛానల్స్ గ్రో అవుతాయి. టైం పట్టినా సరే మీరు ఎంతో కొంత సంపాదిస్తారు. అది.